హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంజా. నేను ఈరోజు చూపించబోయే వీడియో నెయ్యి తయారు చేసుకోవడం. నెయ్యి కోసం మనము 10 రోజుల నుండి తీసిన పాలపై మీగడను మనము ఇలా స్టోర్ చేసుకొని ఇలా చేతితో తిప్పడం లేదా ఫుల్గా మిక్స్ చేసే ఏదైనా ఐటెంతో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా తిప్పడం వలన వెన్నె అనేది పైకి వస్తుంది. దీంట్లో వాటర్ పోసుకొని మనం వెన్నెని సపరేట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయడం వలన వెన్నె అనేది వస్తుంది. ఇలా పైకి వచ్చిన వెన్నెని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు కొన్ని నీళ్ళు కూడా వస్తాయి. ఆ వచ్చిన నీరుని మనం వేరు చేసుకోవాలి. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందుకే ఈ వెన్న తయారు చేయడం అనేది స్టార్ట్ చేయాలి. లేదంటే వెన్న అనేది సరిగ్గా రాదని మా అమ్మ చెప్పింది. కాబట్టి వెన్న తయారు చేసుకోవాలనుకుంటే సూర్యుడు ఉదయించక ముందుకే వెన్న అనేది తయారు చేసుకోండి. ఇలా మొత్తం వెన్నని తీసుకొని ఒక పాత్రలో వేసుకొని మరిగించుకోవాలి. అది వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయడం వలన వెన్న అనేది నెయ్యిగా తయారవుతుంది. ఇలా తయారైన వెన్నని మనము ఒక పాత్రలో వడబోసుకోవాలి. ఎందుకంటే కొంచెం కొంచెం పైన ఉండే మీగడ అనేది అలానే ఉండిపోతుంది. మనం దాన్ని వడబోసుకోవడం వలన నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.